సందేహం వచ్చింది, అనుకున్నాడు, వ్యర్థం అనుకున్నాడు. ఏమంటే శ్రమలు చూశాడు, ఇలా దుష్టులు వదిలటం చూశాడు. కానీ తాను చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? తన సందేహాల భారాన్ని మోస్తూనే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదేంటో తెలుసా? ఆయన దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా దేవుని మందిరానికి వెళ్ళడం. మనకు సందేహం వస్తే దేవుని ఇంటిని మర్చిపోతాం. కానీ ఆసాపు జీవితాన్ని మలుపు తిప్పింది ఏంటో తెలుసా? ఎన్ని సందేహాలు తన హృదయంలో ఉన్నా, ఎన్ని అనుమానాలు తన జీవితంలో ఉన్నా, ఇలా దుష్టులు వర్ధిల్లుతున్నారు, దుష్టులు బాగుంటున్నారు, నీతిమంతులకు శ్రమ వస్తుంది, నేను నీతిగా బ్రతకడం తప్పు అని అనుకుంటూనే ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరానికి దూరం అవ్వకుండా దేవుని ఇంటికి వెళ్ళి అంటున్నాడట, నేను దేవుని మందిరంలో ఏం చేస్తాను తెలుసా? దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతమును గురించి నేను ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఏమైంది? ఇప్పుడు ఆ సంగతిని గురించి తేల్చేవారు. దేవా, ఏంటిది? దుష్టులను వదిలింపజేస్తున్నావు, నీతిమంతులకి శ్రమ పెడుతున్నావు, నా జీవితం ఇలా నీతిగా ఉండడం నేను వ్యర్థం అనుకుంటున్నాను అనేటువంటి విషయాలను దేవుని దగ్గర విచారించడానికి ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళటానికి తన మనస్సును ఏం చేశాడు తెలుసా?